దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములకలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన 37 మంది గ్రామస్తులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి మొక్కు చెల్లించేందుకు పాదయాత్ర. సాగునీరు విడుదల చేయాలని రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు. వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయన్ దిరబోయి ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహనరావు, జిల్లా అధికారులు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాజిక పరంగా అన్ని చోట్ల అన్ని రకమైన డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. అదే వర్క్ ప్లేస్ కానీ ఫ్యామిలీ నుంచే డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఏజెడ్ హాస్పిటల్లో జరిగిన ఒక రంగోలీ కాంపిటీషన్ నేను ఒక కొటేషన్ చూసాను, దాట్ ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. సో ఇది ఒకటి లైన్ సమ్స్ అప్ ది ఎంటైర్ మెసేజ్. సో ఈ ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ పార్ట్నర్షిప్ మనం కూడా సపోర్టివ్ గా ఉండాలి, మనం పర్సనల్ స్కేల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రొఫెషనల్ స్కేల్. థ్యాంక్ యూ. ఎంత ముఖ్యమైన పాత్ర సమాజంలో పోషిస్తారు, ఇంకా కూడా వివక్ష ఎలా కొనసాగుతుంది ఇంట్లో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ వర్క్ ప్లేస్లో కానీ చోట కూడా ఇంకా ఎందుకు కొనసాగుతుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మన దేశమే చూస్తే ప్రతి 1000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, చేయని ఏమీ లేదు. కానీ ఇంకా కూడా విమెన్ టెస్ట్ చేస్తున్నారు. Happy Women's Day! Happy Women's Day! ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణారం గ్రామంలోని సింగరేణి సాయిల్లో బంకర్ను తీసివేయాలని కొద్ది రోజులుగా అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్షలో పాల్గొంటూ వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యతో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అనారోగ్యానికి గురైన దీక్షా శిబిరం వద్ద కుప్పకూలాడు. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అక్కడ కాలనీ వాసులు అందరూ చనిపోయిన వ్యక్తి మృతదేహంతో ఖమ్మం దేవరాపల్లి హైవేపై రాస్తారోకో చేపట్టారు. తమ వారంతా ఈ శైలిలో బంకర్ కారణంగా అనారోగ్యానికి గురై మరణిస్తున్నారని, తక్షణమే శైలిలో బంకర్ను తీసివేయాలని జిల్లా మంత్రులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా నాన్న మా కళ్ళ ముందు లేకుండా ముఖ్య కారణం శైలో బంకర్. 23-25 రోజుల నుంచి అకస్మాత్తుగా ఊపిరి అందక హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే గాలి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులల్లో మస అనేది పేరుకుపోయిందని చెప్పారు. ఖమ్మం తీసుకెళ్ళమని చెప్పారు. తీసుకెళ్ళాము. దగ్గర 15 రోజులు హాస్పిటల్. భర్తతో విభేదాలు ఏమీ లేవు. ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ సూచనతో మెడిసిన్ వాడుతున్నా దాని డోస్ ఎక్కువ కావడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారన్నారు సింగర్ కల్పన. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్.
ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 అమలు అవ్వాలంటే 80,000 కోట్లు కావాల్సి ఉంది. కానీ గత ఏడాది కేటాయింపులు మాత్రం 7,282 కోట్లు, అందులోనూ ఖర్చు పెట్టింది 865 కోట్లే. ఈ ఏడాది 17,179 కోట్లు మాత్రమే కేటాయింపు జరిగాయి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనడానికి ఇదే నిదర్శనం. వైఎస్ఆర్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వద్దు అనడానికి ఇది బాబు గారి సొమ్ము కాదు. వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. నిరుద్యోగ భృతి 7,200 కోట్లు, దీపం పథకానికి 3,900 కోట్లు, ఉచితంగా బస్సుకు మరో 3,000 కోట్లు, తల్లికి వందనానికి మరో 13,000 చిల్లర కోట్లు, 50 ఏళ్లకే పెన్షన్ అనే పథకానికి మరో 9,600 కోట్లు, మొత్తంగా కలిపి దాదాపుగా 79,867 కోట్లు, అంటే 80,000 కోట్లు కావాలి. మరి ఈ పెద్ద మనిషి నేరుడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే, నేరుడు బడ్జెట్లో గత ఏడాది 7,282 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం 865 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో 79,867 కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం 17,179 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు. అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు. పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్ము అని అడుగుతున్నా, ఎవడు అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడు అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీ కర్నూలు వెనుకబడి ఉందని వాస్తవం. అందుకే రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తాం. ఇందుకు అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తయారు చేస్తున్నాం. ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనేదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, లిటరసీ రేట్ కానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు. అధ్యక్ష, చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్ గా చెప్పారు. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించే రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అవుతే వలసలుగా వెళ్తారు. అధ్యక్ష, ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దాని విధి విధానాలు
ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడదాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసి లిక్కర్ మీద వాళ్ళు ప్రశ్నలు వేయడం ఏంటి? స్టాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ మీద వాళ్ళు ప్రశ్నలు వేయకపోతే వాళ్ళకే మంచిదన్నారు. వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్, గత డిసెంబర్ లో ఎంత సరుకు, ఈ డిసెంబర్ లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష, టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన ఏ మార్కెట్ లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను. ఒక ప్యాంట్ కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంట్ దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్ లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈ రోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను, లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని కోచిన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఇరకన పెట్టాలంటే అది మీరు అవివేకము. ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ సభ్యులు లిక్కర్ మీద కొచ్చినేసిన, ఇసుక మీద కొచ్చినేసిన, మైన్స్ మీద కొచ్చినేసిన, ల్యాండ్స్ మీద కొచ్చినేసిన నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికీ ప్రధాన సాక్షులు 5 చనిపోయారు. ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దర్యాప్తు కొనసాగుతుంది. సాక్షుల మరణంపై నిపుణుల బృందంతో విచారణకు మొదలు పెడుతున్నామన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానందారెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనము అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమం. స్పేస్ ఎక్స్ ప్రయోగం మరొకసారి విఫలం. రోదసిలోకి దూసుకువెళ్లిన కాసేపటికే పేలిన స్టార్ షిప్ రాకెట్ డమ్మీ స్టార్ లింక్ శాటిలైట్లతో భూకక్షలోకి ప్రవేశించాల్సిన సమయంలో జరిగిన పేలుడు ఫ్లోరిడా బాహమాస్ దీవుల మధ్య కూలిన శకలాలు. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. టెక్సాస్ నుంచి ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే అంతరిక్షంలో ఈ రాకెట్ విఫలమైంది. దాని శకలాలు ఫ్లోరిడా బాహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో తారాజువల్లా కనువిందు చేశాయి. జనవాసాల్లో కూలకపోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
హైదరాబాద్ కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు. ఢీకొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించారు యువతులు. ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు ద్విచక్ర వాహనదారుడు. రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్లుగా తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కేసీఆర్ 100 పింఛన్ 2000 చేశాడు, మళ్లీ వస్తే 3000 ఇస్తామన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారు అంటే ముసలావాళ్ళు ఎవరూ వినలేదు. ఫిబ్రవరి నెల పింఛన్ ఈ రోజు ఇస్తున్న వారు వచ్చినా మీరు ఉన్నప్పుడు ఇచ్చిన 2000 గతి అయినాయి సారు అంటూ తాడూరు మండలం ఆకునెల్లి కూతురు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి తన గోడు వెళ్లవేసుకున్నారు మహిళ. నాకేమొద్దు 3000 4000 లోడే బాగా 4000 లోడు కాదు దొంగ చూపించిండు. ముసలాళ్ళు తిన్నారు అమ్మా ఏ కంట్రీ మోసపోతారని సేలాల కూలి పోయి చెప్పిన ఇట్టే పడా 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. నీవే సేల పార్టీ పోగొడుతుంది అన్నారు. ఇప్పుడు ఏమైంది బిడ్డ అంటే ఇంకా ఊకమ్మ గద్దె పెడతారు. పోయిన నెల పిలిచి ఇవాళ ఇస్తున్నాడు. కుదురులా ఇవాళ ఇస్తున్నాడు. ఏమంటే చెప్పు లేదు సార్ లేదు లేదు సార్ మంచోడు అంటారు. తినకు న్యాయంగా ఇవాళ గెలవలేదు సార్ ఏమన్నా పైసలు లేకుండా అని ఇట్లా పోతారు సార్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ వెంటనే వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంలోని రైతులు తమ యాసంగి వరి పంటల కోసం ఎగువ మానేరు నుండి సాగునీరు విడుదల చేయాలని రోడ్లపై ధర్నా చేస్తున్నారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు. ఎదగాలకు నీళ్లు వెంటనే ఎదగాలకు నీళ్లు వెంటనే రైతుల ఐక్యత రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు. మా నీళ్లు పాత నగరంలోని బహదూర్పురాలోని ట్రక్కుల మెకానిక్ వర్క్ షాప్ సమీపంలోని స్కాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ పొగ వెలువడింది. నివాసితులతో భయాందోళనకు సృష్టించింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఖమ్మం జిల్లా కల్లూరు ఐకేపీలో భారీ కుంభకోణం బయటపడింది. డ్వాక్రా సంఘాల గ్రూప్ సభ్యులు దాచుకునే పొదుపు డబ్బులు తీసుకున్న రుణాలు శ్రీనిధికి కడుతున్న సందర్భంలో గత 10 సంవత్సరాలుగా జమ డబ్బులు ప్రభుత్వానికి చెల్లించకుండా మధ్యలో ఉన్న సీసీలు విఏలు బదిలీపై వెళ్లిన ఏపీఎం సహకారంతో పక్కదారి పట్టించారు. కొత్తగా వచ్చిన ఏటీఎం రాంబాబు ప్రభుత్వానికి కట్టాల్సిన రుణాలు తక్కువ మొత్తంలో నమోదవుతున్నాయని అనుమానంతో కొన్ని గ్రామాల్లో ఆడిట్ సర్వే చేయించగా డబ్బులు గోల్మాల్ విషయం బయటపొక్కింది. కల్లూరు మండలంలో మొత్తం 31 గ్రామాలు 7 కష్టాలలో 1593 గ్రూపులు ఉన్నాయి. వీటన్నింటినీ పర్యవేక్షిస్తూ 46 మంది వివేయోలు 7 సీసీలు ఒక ఏపీఎం విధులు నిర్వహిస్తూ ఉంటారు. బ్యాంక్ లింకేజీ రుణాలు శ్రీనిధి రుణాలు గ్రూపులకు అవసరానికి అనుగుణంగా ఐకేపీ సభ్యులకు లోన్లు ఇస్తూ ఉంటుంది. తీసుకున్న లోన్లు నెల నెల శ్రీనిధి అకౌంట్కు జమ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో గ్రూప్ సభ్యులు నేరుగా శ్రీనిధి అకౌంట్లో జమ చేయాలి. కానీ ఇక్కడ వివోఏలు సభ్యుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన డబ్బులలో సగం జమ చేసి సగం వారి సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. చెప్తానే మనకు పెంచాయి మొత్తం మన దగ్గర ఒకసారి దిగదు. కొన్ని గ్రామాల్లో మాత్రం చిన్న ఉన్నాయి అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని మా ఉన్నతాధికారులకు చెప్పి ప్రతి గ్రామంలో కూడా సర్వే చేయించడానికి ప్లాన్ చేశాము. ప్రస్తుతం అయితే ఒక 5 గ్రామాల్లో సర్వే చేయించాము. నారాయణపురం, ముగ్గెంకటాపురం, పేరువంచ, చండ్రుపట్ల ఈ గ్రామాల్లో ఉన్న 6 వివోలు ప్లస్ మర్లపాడు వెన్నవల్లి గ్రామాల్లో సోషల్ ఆడిట్ జరిగింది. ఆడిట్లో కొంత తేడా వచ్చింది. ఆ ఫిగర్ మొత్తాన్ని కూడా సభ్యులకి చెప్పడం జరిగింది.
ఇంకా కొన్ని గ్రామాల్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. వాటిని కూడా సర్వే చేయడానికి మేము పీడీ గారితో పర్మిషన్ తీసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా విఓఏల పాత్ర ఉంది, ఒక సీసీ పాత్ర కూడా ఉందని మాకు రికార్డు పూర్వకంగా దొరికింది. అంటే సభ్యుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి డబ్బులు ఎక్కడ కూడా వసూలు చేయకూడదు. వసూలు చేయకుండా డైరెక్ట్గా బ్యాంకులో కట్టాలి, సభ్యురాలు బ్యాంకులో కట్టాలి. కానీ ఈ మండలంలో బ్యాంకులో కట్టట్లేదు, డైరెక్ట్గా సభ్యురాల దగ్గర నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన 37 మంది గ్రామస్తులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి మొక్కు చెల్లించేందుకు పాదయాత్ర. దశాబ్దాల సాగునీటి కలను సీతారామ ప్రాజెక్టుతో సాకారం చేసిన మంత్రి తుమ్మల ఆయురారోగ్యాలతో ఉండాలని కృతజ్ఞతగా పాదయాత్ర. విఎం బంజర వద్ద పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు స్థానికులు. మాది ములకలపల్లి మండలం అండి. మా గ్రామం రామచంద్రపురం, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా. సీతారాం ప్రాజెక్టు వల్ల ఇప్పుడు ఇదివరకు ఒకటే పంట పండాయి, ఇప్పుడు 2 పంటలు పండుతున్నాయి. వీలైతే 3వ పంట కూడా పండే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాజెక్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఓపెన్ చేయటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ సంతోషంతో పాదయాత్ర విజయవాడ వెళ్తున్నాం మా ఊరు నుంచి. మేము 37 మంది వెళ్తున్నామండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి. ఆ ప్రాజెక్టు విడుదలైన సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్తున్నామండి. మా పిల్ల పాపలు ఇప్పుడు సంతోషంగా ఉంటాం. ఇక ఈ నీళ్ళు లేక ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. తుమ్మల నాగేశ్వరరావు దయ వల్ల మేము ఇప్పుడు హ్యాపీగా ఉంటామండి. ఆ సంతోషంతో విజయవాడ పాదయాత్ర వెళ్తున్నాం. 37 మంది వెళ్తున్నామండి. తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే నా ఊపిరి ఉన్నంత వరకు ప్రయాణం కొనసాగుతుందని, అవసరమైతే తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానని తెలుగుదేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు భక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం అరసివిల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ వర్గాలు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి ప్రజల శ్రేయస్సు కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారని లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ లో స్థానం కల్పించారని ఆశిస్తున్నానన్నారు. ఒకవేళ ఏ పదవి కేటాయించకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనలో పైన తెలుగు శక్తి జగన్ పైన ధన్యవాదాలు చేశాం. మరి ఈరోజు మేము ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం అనుకోవడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని. ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరసివెల్లి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశీస్సు తీసుకోవాలని, తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత తెగించి పనిచేశాం. ఈరోజు కేవలం నేను పదవి అడుగుతున్న నా కోసం కాదు, ఇంకా ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని, ఇంకా బ్రహ్మాండమైన యువత ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించారు, డెఫినెట్గా చూస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ, ఇక్కడ రాయలసీమలో కానీ, ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలన అందరూ భయపడ్డారు. కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరోచన పోరాడాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద కేసు కూడా లేదు. మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయుడిగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు మారటం కానీ చేయలేదు. మొదటి 2014లో టీడీపీలో చేరాను. నాటి నుంచి నేటి వరకు నా చివరి రక్తం పొట్టు వరకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మనం చేస్తాను. ఇవాళ చాలామంది పార్టీలు చేరితే నాయకుని చెప్పుకుంటారు, కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాను తప్ప నాయకుని చెప్పుకోలేదు. తెలుగు శక్తి నా సొంత సంస్థలో ఇవాళ నేను జగన్ పోవడం చేశాను. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, నాడు జగన్ నుంచి విముక్తి కల్పించడం కోసం చేసిన పోరాటం చంద్రబాబు వచ్చారు. డెఫినెట్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. దానికి చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అయినా గుర్తిస్తానని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళందరినీ గుర్తించి త్వరలో అందరికీ కూడా పదవులు రాబోతున్నాయి. నేను మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. మా పెదనాన్నగారు ఇందిరా క్యాబినెట్లో పట్టాలను కేంద్ర మంత్రి చేశారు. ఇంకో పెదనాన్నగారు సత్యనారాయణరావు గారు వాజ్పేయి గారిని మంత్రి చేశారు. అంటే రాజకీయం మా కుటుంబం ఉంది. దాన్ని నేను ప్రజలకు మంచి చేయడం కోసం
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇంకా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలని రామరాజ్యం తీసుకున్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేనేం కండిషన్స్ పెట్టలేదు. నేను పార్టీ కోసం చంద్రబాబు కోసం పనిచేస్తాను. మా పాప బర్త్డే కూడా ఆయన వచ్చి పాల్గొని చేశారు. అందులో చంద్రబాబు గారు నేను జీవితవంతం ఉండిపోయి ఉంటాను తప్ప ఎప్పుడు ఆయన పైన ధిక్కారస్వరం వినిపించి మనం చేస్తాను. అందులో చంద్రబాబు నాయుడు గారు నాది పరిశీలించమని కోరుతాను. జై హింద్. అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యతతో ఇందిరమ్మ పాలనతో ప్రగతితో అభివృద్ధి బాటలో ముందంజలో నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్లోని కూసుమంచి మండలంలో సహా నేలకొండపల్లి తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాబోయే 10 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలాఖరు నాటికి అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కూసుమంచి మండలంలో పర్యటించి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ, పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యతతో ఇందిరమ్మ పాలన కొనసాగిస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి కూసుమంచి మండలంలో పర్యటించారు. ముందుగా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి కూసుమంచి మండలానికి చెందిన 27 మందికి, తిరుమలాయపాలెం మండలానికి చెందిన 52 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదవాడి ప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం పాలన కావాలని, అందరి దీవెళ్లతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 15 నెలలు పూర్తయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సాధ్యమైనంత వరకు కొన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, రాబోయే 10 రోజుల్లో ఇందిరమ్మ మొదటి విడత పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పేదోడు ప్రభుత్వం కావాలని, ఆ పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అని మీ అందరి దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయింది. సంవత్సరం మీద 3 నెలలు ఈరోజే కరెక్ట్గా 7వ తారీఖు నాడు 15 నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేశాం. 15 నెలలు పూర్తయింది. ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆనాడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం. ఇంకా మీ మనసులో మీరు ఆశిస్తున్నది, పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి. అది ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పాం. మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. ఈ రాబోయే 3-4 రోజుల్లో కలెక్టర్ గారితో కూడా చర్చిస్తున్నా. రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్న 3500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరు లోపే ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. సంక్షేమ కార్యక్రమానికి వచ్చి అది ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో 500 రూపాయలకే గ్యాస్ మొద్దు కానివ్వండి, 200 యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి, ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైన ఉచిత ప్రయాణమే కానివ్వండి, ఈ కార్యక్రమాలను చేశాం. కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సినన్న ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములకలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన 37 మంది గ్రామస్తులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి మొక్కు చెల్లించేందుకు పాదయాత్ర. సాగునీరు విడుదల చేయాలని రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు. వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.